స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. సూర్య భగవానుడి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకి సరిగ్గా ఒక్కరోజు ముందు భోగి పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడి దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతోంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల్ని తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధల్ని తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాల్ని కోరుకుంటూ భోగి మంటల్ని వేస్తారు. ఖమ్మం నగరంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి చిన్నలు పెద్దలు సందడి చేశారు. అయోధ్యలో రామ మందిరం కట్టినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇప్పటి వారికి పండుగ విశిష్టత మరిచిపోతున్నారని, వారికి హిందువుల పండుగల విశిష్టతలు తెలిసేలా ఈ భోగి మంటల్ని వేశామని సంఘ్ కార్యకర్తలు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గింది. 2 రోజులుగా NH-65 రహదారిపై 1,45,000 వాహనాలు ప్రయాణించాయి. గంటకి 4,000 నుండి 5,000 వాహనాలు రహదారిపై వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా ప్రజలు ఒకరోజు ముందే స్వస్థలాలకి చేరుకున్నారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ తగ్గింది. హనుమకొండ జిల్లా కమలాపూర్లో ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రగతి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రావి చెట్టు కూడలి దగ్గర భోగి మంటలు ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులు, యువకులు ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్తులు పాతకర్ర సామగ్రి భోగి మంటల్లో వేసి పూజ చేసి సందడి చేశారు. యాదగిరిగుట్టలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్టలోని పాత HP పెట్రోల్ బంకు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. రాయగిరి వైపు నుండి ఓ వ్యక్తి కవర్తో అనుమానాస్పదంగా వస్తూ ఉండగా పోలీసులు సోదా చేశారు. అతని వద్ద కిలో 360 గ్రాముల గంజాయి లభించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. యాదగిరిగుట్టలోని గాంధీనగర్కి చెందిన జమీల్గా గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. వరుస సెలవుల ప్రభావంతో మేడారంకి భక్తజనం పోటెత్తుతున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు భారీగా తరలివచ్చి మొక్కులు తెచ్చుకుంటున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మేడారం వెళ్లే భక్తుల కోసం TSRTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసిన వాహనాల్ని చోరీ చేస్తున్న దొంగని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన రాముడు చైతన్య కుమార్ పాలిటెక్నిక్ చదివాడు. కొంతకాలంగా హైదరాబాద్ సీతాఫల్ మండిలో నివాసం ఉంటున్నాడు. జల్సాలకి అలవాటు పడిన రాయుడు మెట్రో పార్కింగ్ ప్రాంతాల్లో బైకులు చోరీ చేస్తున్నాడు. 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 బైకులు చోరీ చేశాడు. ఈ బైకులకు సంబంధించిన నకిలీ రిజిస్ట్రేషన్ కార్డుల్ని తయారు చేస్తూ OLX లో విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్ పోలీసులు రాయుడిని పట్టుకుని 23 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. పటాన్ చెరువు CI లాలు నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల డిసెంబర్ 24న పటాన్ చెరువులో సాకి చెరువుపై అమీన్పూర్కి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి జరిగింది. ఈ కేసులో CI లాలు నాయక్ నిర్లక్ష్యం వ్యక్తి మరణానికి కారణమైంది. దీంతో CI లాలు నాయక్ ని SI రూపేష్ సస్పెండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మిస్సింగ్ కేసుపై సమాచారం ఇచ్చినా CI నిర్లక్ష్యం చేశారు. అనంతరం అనుమానాస్పద కేసుగా నమోదు చేసి పట్టించుకోలేదు. దీంతో ఉన్నత అధికారులు CI పై విచారణ జరిపించి సస్పెండ్ వేటు వేశారు. ఇన్ఛార్జ్ CIగా DI శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బర్దీపూర్లో గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేపింది. గ్రామంలో అద్దెకి ఉంటున్న బోగిపి రాజు, అతని కుటుంబ సభ్యులు కలిసి ఇంట్లో తవ్వకాలు చేస్తూ ఉండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు జరుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నాగులపల్లిలో SVS నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న మిషన్ ఆపరేటర్ కురిమి నాయుడు మృతి చెందాడు. క్రేన్ ఆపరేటింగ్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మిషన్ అతనిపై పడింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై BDL మానూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కి కోవర్టులున్నారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు.
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని టాప్ క్వెంచ్ బార్ పబ్ కి వచ్చిన కస్టమర్లపై పబ్ సిబ్బంది దాడి చేశారు. కస్టమర్లపై భౌతికంగా దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాప్ క్వెంచ్ బార్ పబ్లో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. పబ్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో టాప్ క్వెంచ్ బార్ పబ్పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.